ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగులు రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసేవారు కంపెనీలకు తెలియకుండా సంపాదించాలనే ఉద్దేశంతో రెండు జాబులు చేస్తూ ఉంటారు. దీన్నే మూన్ లైటింగ్ అని అంటారు. అంటే ఒక వ్యక్తి తన పూర్తి సమయం ఒక చోట పని చేయాల్సి ఉన్నా సీక్రెట్ గా మరో కంపెనీకి కూడా పనిచేయడం. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి వచ్చినప్పటి నుంచి ఈ తీరు ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అయితే భారతదేశంలో ఇలాంటివి కాస్త తక్కువగా ఉన్నా అమెరికాలో ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన మన ఐటీ ఉద్యోగుల్లో ఇది ఎక్కువైంది. డబ్బుకు ఆశపడి ఇలా చేయడం తప్పని తెలుసు. అయినా డబుల్ ఉద్యోగాలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అచ్చంగా ఇలాంటి పని చేసిన భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి న్యూయార్క్ లో అధికారులకు పట్టుబడ్డాడు. అమెరికాలోని న్యూయార్క్ లో భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి ఈ మూన్ లైటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇదే ఆయనకు ప్రధాన ఉద్యోగం. అయితే 2022 సంవత్సరం నుంచే ఆయన మాల్టాలోని ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ అయిన గ్లోబల్ ఫౌండరీస్ కాంట్రాక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఏకకాలంలో రెండు ఉద్యోగాలను నిర్వహించడం ద్వారా గోస్వామి దాదాపు 44 లక్షల విలువైన రాష్ట్ర నిధులను దొంగతనం చేశారని, పన్ను చెల్లింపులదారుల డబ్బును దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగిగా పూర్తి సమయం విధులు నిర్వర్తించాల్సిన కీలక సమయాల్లోనే గోస్వామి ప్రైవేటు కంపెనీకి కూడా పనిచేస్తున్నట్లు ఈమెయిల్ సమాచారం ద్వారా అధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్ 15న గోస్వామిని అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇందులో గోస్వామి దోషిగా తేలితే గరిష్టంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూన్ లైటింగ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది. భారత్లో, అమెరికాలో లాగా ప్రత్యేక చట్టాలు లేకపోయినా ఐటీ కంపెనీలు మాత్రం నిబంధనలు జారీ చేస్తూ ఉంటాయి. ఒకేసారి రెండు కంపెనీలకు పనిచేయడం వల్ల పని నాణ్యత దెబ్బతింటుందని, అలాగే సంస్థల రహస్యాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుందని చెబుతున్నాయి. భారత్లో కూడా విప్రో, టీసీఎస్ వంటి కొన్ని పెద్ద ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పనులు చేసిన ఉద్యోగులను తొలగించాయి. ముఖ్యంగా గోస్వామి మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేటు కంపెనీకి పనిచేయడం అనేది ప్రభుత్వ వనరులను దొంగిలించడమే అవుతుంది. కష్టపడి పనిచేయడం మంచిదే, కానీ చట్టాలు, ఒప్పందాలకు లోబడి నిజాయితీగా పనిచేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది.